హాయ్ అందరికీ నమస్కారం. అల్లు అర్జున్కి మొత్తం మీద బెయిల్ మంజూరైంది. చివరికి చెంచల్గూడ జైలుకు వెళ్ళే క్రమంలోనే లోపలికి వెళ్ళక ముందుగానే ఆయనకి బెయిల్ లభించింది. మధ్యంతర బెయిల్ అని చెప్తున్నారు. అది ఏ రకంగా సాధ్యమైంది? ఇంతకీ ఆయన ఇప్పుడు బయటకు వచ్చేస్తారా, లేకపోతే దానికి ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటాయా? అసలు మధ్యంతర బెయిల్ అంటే ఏంటి? అల్లు అర్జున్కి బెయిల్ రావడం వెనక రీజన్స్ ఏంటి? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నరేష్ గారు నమస్తే అండి. నమస్తే 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 నరేష్ గారు, వినూత్ అంటే ఊహించని విధంగా బెయిల్ రావడాన్ని ఎట్లా చూస్తారండి? అంటే ఇన్ జనరల్ గా బయట జనాలకి కొద్దిగా కొత్తగా ఉంటది కాబట్టి బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా ఈ రోజు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ లో వన్ ఆఫ్ ది మెంబర్ గా అంటే ఆశ్చర్యకరమైన అంశం అయితే కనుక లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చింది చరిత్రలో మొదటిసారి అని అనుకోవడానికి కూడా లేదండి. సుప్రీంకోర్టు వారు 2020లో అర్నబ్ గోస్వామి కేసులో ఏదైతే కనుక ఫాలో అయ్యారో ఆ కేసుని బేస్ చేసుకుని, అదే విధంగా గత 2 సంవత్సరాల క్రితము తెలంగాణ హైకోర్టు బండి సంజయ్ గారి కేసులో ఏ ప్రొసీడింగ్స్ అయితే ఫాలో అయ్యిందో ఈ రెండింటిని ప్రాథమికంగా తీసుకుంటూ ఈ రోజు అల్లు అర్జున్ గారి కేసులో హైకోర్టు అనేది మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అర్నబ్ గోస్వామి అనే జడ్జిమెంట్ బేస్ చేసుకుంది. ఏంటి సార్ అంటే దీనికి అల్లు అర్జున్ గారు నిర్దోషి, నిజంగా ఆయన కారణం కాదు అనేమన్నా నమ్మిందా కోర్టు, ఎట్లా అని? అంటే ఇప్పుడు బెయిల్ అనేది ఒక ఇంటీరియం అంటే ఒక మధ్యంతర బెయిల్ ఇచ్చారు. అసలు బెయిల్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే గనక ఒక కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసులో నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తి సాక్ష్యాధారాలు తారుమారు చేసే ఆస్కారాలు ఉంటాయి అని చెప్పని జైలుకి పంపించడం, అంటే జ్యుడిషియల్ రిమాండ్ అని అంటారు, పంపించడం జరుగుతుందండి. ఆ 14 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 60 రోజులు, 70 రోజులు కేసు యొక్క తీవ్రతను బట్టి లోపల ఉండటం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళని అండర్ ట్రయల్ ఖైదీస్ అంటారండి. దాని తర్వాత సంబంధించిన పోలీసు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన కేసుకు సంబంధించి అభియోగ పత్రం దాఖలు చేసిన తర్వాత వాద ప్రతివాదన జరిగిన తర్వాత కోర్టు శిక్షించడమా వాళ్ళని నిర్దోషులుగా ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే కనుక ఇక్కడ అల్లు అర్జున్ గారికి సంబంధించి కూడా అరెస్ట్ అనే ప్రక్రియ జరిగింది. ఆ ప్రక్రియ జరిగే క్రమంలో ఆయనకి జైలుకి వెళ్ళక ముందే ఈ బెయిల్ అనేది వచ్చిందండి. ఆయన ఇప్పుడు అండర్ ట్రయల్ కింద పరిగణించాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బెయిల్ అనేది వచ్చిందండి. ఈ ప్రొసీడింగ్స్ కూడా నడుస్తాయండి. కాకపోతే దీంట్లో ఏంటి అంటే కనుక ప్రొసీడింగ్స్ నడవడానికి కూడా ఆస్కారం లేదు. దీనికి సంబంధించి కూడా ఇది హైకోర్టు వారు స్టే ఇవ్వడానికి ఆస్కారం ఉందండి. అది సోమవారం రోజు జరుగుతుందండి. సార్, ఆయన చెంచల్గూడ జైలుకి వెళ్ళిపోయారు, ఖైదీ నెంబర్ 666 అని ఆయనకు వచ్చిందని కూడా మీడియాలో వార్తలు వచ్చినాయి. సో అంటే ఆయనకి ఖైదీ నెంబర్ కేటాయించారు, లోపలికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఈ బెయిల్ వచ్చింది. అంటే ఆయన ఇప్పుడు బయటకు వచ్చేసినట్టేనా? దీనికి ఏమైనా లేదు, దానికి ఏమైనా ప్రొసీడింగ్స్ అన్ని అయ్యి మళ్ళీ ఈ రోజు ఉండి రేపు రావాల్సిన పరిస్థితులు అట్లా ఏమైనా ఉంటాయా? ఎస్, అంటే ఇప్పుడు ఇక్కడ షూరిటీ అంటే బెయిల్ అనే కాన్సెప్ట్ ఉన్నప్పుడు షూరిటీ అనేది ఉంటుందండి. అంటే కొంత అమౌంట్ ని బాండ్ కింద సంబంధించిన పోలీస్ అధికారికి కానీ సంబంధించిన కోర్టుకు కానీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటది. ఒకవేళ హైకోర్టు వారు కోర్టుకి అని చెప్పారంటేనేమో ఆయన తప్పనిసరిగా రేపు ఈవినింగ్ వచ్చేవాడు. ఓకే, కానీ ఇక్కడ హైకోర్టు వారు జైలర్ కి ఇచ్చారు. అంటే జైలర్ లోపలే ఉంటాడు కాబట్టి ఇమ్మీడియట్లీ ఆ యొక్క ప్రక్రియ ఇమ్మీడియట్లీ అయిపోతుంది కాబట్టి ఆయన వచ్చేస్తాడండి. ఒక 1.5 hours 2 hours వచ్చేస్తాడు. 1.5 hours 2 hours వచ్చేస్తారు. ఇంకా జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఏమీ లేదు. ఏం లేదండి. అంటే ఓవరాల్ గా జైలు జీవితం నుంచి అల్లు అర్జున్ బయటపడ్డట్టేనా? బయటపడ్డట్టేనండి. ఓకే. ఇప్పుడు ఆయన మధ్యంతర బెయిలు, పూర్తి స్థాయి బెయిలు ఏంటి సార్ ఈ రెండింటి మధ్య తేడా? ఇప్పుడు మధ్యంతర ఇంటీరియం బెయిల్ అనేది అసలు సిఆర్పిసి లో గానీ బిఎన్ఎస్ఎస్ లో గానీ ఎక్కడ మెన్షన్ చేసి లేదండి. ఇంటీరియం బెయిల్ అనేది అది ఏంటి అని అంటే గనక అసలు కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది అని అంటే గనక హైకోర్టు గానీ సుప్రీంకోర్టు వారు గానీ తమకున్న ప్రత్యేక అధికారాలు అంటే కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ తమకున్న ప్రత్యేక అధికారాలు ఉపయోగించి ప్రత్యేకమైన పరిస్థితులు అంటే హెల్త్ గ్రౌండ్స్ లో గానీ మరేదైనా ఎక్స్ట్రాడనరీ సర్కమ్స్టెన్సెస్ లో గానీ తాత్కాలిక ప్రాతిపదికన అంటే పూర్తి స్థాయి బెయిల్కి కొన్ని ఇబ్బందులు ఏర్పడి లేదంటే కనుక కొన్ని టైమింగ్స్ అన్ని ఉంటే కనుక మధ్యంతర బెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ కూడా అప్పీల్ చేసుకోమన్నారు కదా? అవునండి, 4 వారాలు టైం ఇచ్చారు కదా. ఓకే, సో పూర్తి స్థాయి బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా కేవలం కేసు నడుస్తూ ఉంటుంది బయట. అంటే ఈ లోపు క్వాష్ లో స్టే రాకపోతే నడుస్తుందండి. స్టే వస్తే నడవదు. స్టే అంటే ఏం చెప్తారంటే క్వాష్ వేసుకున్నప్పుడు స్టే ఇస్తే ఏంటండి దాని అర్థం? స్టే అంటే కనుక అసలు కేసు నడవదండి. ఇంకా కేసు నడవదు. ఇంకా కొట్టేయడానికి కేసు నడవడానికి మధ్యలో నాది కొట్టేయడానికి ముందు జరిగే ప్రక్రియ స్టే. ఓహో, కొన్ని రోజుల తర్వాత కొట్టేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో నేను ఇప్పుడు కేసు వెనక్కి తీసుకుంటాను, ఇలాగ నేను ఊహించలేదు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తారని అన్నారు కదా, దాన్ని ఎట్లా చూడాలి మనం? ఏమంటున్నారు?
ఇప్పుడు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో రేవతి భర్త భాస్కరు, అవును, అవును. ఇది నేను ఊహించలేదు, టీవీలో చూసే తెలుసుకున్నాను. నేను అల్లు అర్జున్ గారికి ఆయన అరెస్ట్ అయ్యే అంత పరిస్థితి వస్తుందంటే నేను కేసు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. అదేమైనా ఉపయోగపడుతుందా వీళ్ళకి? ఇప్పుడు ఏముందండి, ఆల్రెడీ ఆయన అట్లా అట్టిపండి. ఇప్పుడు ఆయన ఏం లేదు, సినిమా అయిపోయింది. అంతేనా? ఆల్రెడీ కోర్టు స్టే కూడా ఇచ్చింది వేరే వాళ్ళకి సంబంధించిన కేసులో. ఓకే. మెరిట్స్ మీద పోతుంది. ఇప్పుడు ఆయన వస్తే అంత, రాకపోతే అంత అండి. అంటే సార్ ఇప్పుడు ఆయనకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు 25 లక్షలు అల్లు అర్జున్ గారు ఇస్తానని చెప్పారు. ఆయనకి ఇంకేమన్నా అదనంగా రావడానికి కోసంగా బిగుతు పోయినట్టే కదా ఇంకా ఆయనకి. 100% అండి. ఆయన ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటా అన్నది కాన్సెప్ట్ కూడా ఇంకా ఏమైనా డబ్బులు వస్తాయి అని చెప్పే ఉద్దేశంతోటే కదండి. ఓకే. లేదంటే ఇంకా వేరే కారణం ఏముంటదండి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆర్నవ్ గోస్వామి కేసు, తర్వాత ఇంకోటి చెప్పారు బండి సంజయ్ గారి కేసు అండి. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇచ్చారని చెప్తున్నారు మీరు. అవునండి, అవునండి. వెరీ నైస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. మొత్తం మీద ఆర్నవ్ గోస్వామి అలాగే బండి సంజయ్ గారి కేసులు పరిగణలోకి తీసుకొని ఈ అంశాన్ని ఈ రకంగా బెయిల్ రావటం అని చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఇక్కడ ఒక్క విషయం అయితే గమనించాలి. అల్లు అర్జున్ గారైనా కానీ లేకపోతే సంధ్య థియేటర్ యాజమాన్యమైనా కానీ కేసుల నుంచి తప్పించుకోవచ్చు, అదేమీ సమస్య కాదు. ఎందుకంటే న్యాయపరంగా బోలెడన్ని అవకాశాలు న్యాయపరంగా ఉన్నాయి కాబట్టి ఒక సామాన్యుడు వీటన్నింటిని వాడుకునే అవకాశం ఉండదు, అంత డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు. ఇక్కడ అలా కాదు. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అనగానే కొన్ని వందల మంది లాయర్లు దీని మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు, కొన్ని కోట్ల రూపాయలు దీని మీద ఖర్చు ఉంటారు. అలాంటప్పుడు బాధితులకు న్యాయం చేయటానికి వాళ్ళ దగ్గర బిగుతు లేదు. ఇక వాళ్ళతో అల్లు అర్జున్ గారు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు అని చెప్తున్నారు లాయర్ గారు కూడా. అలా కాకుండా మానవతా దృక్పథంతో వాళ్ళ డ్యామేజ్ని ఎవరు కూడా పోడ్చలేవు. అది కోర్టులు పోడ్చలేవు, మనుషులు వ్యక్తులు పోడ్చలేరు, సంస్థలు పోడ్చలేవు. కాబట్టి వాళ్లకు న్యాయంగా రావాల్సిన ఆ నష్టపరిహారాన్ని 25 లక్షలతో సరిపెట్టుకోవడం కాకుండా అదే కనుక ఆయన అంతకుముందే కొంత పెద్ద ఎత్తున పరిహారం ఇచ్చుంటే అది వేరే లెక్క. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కోర్టుల నుంచి తప్పించుకోవచ్చు, కేసుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ ఇది ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అంటారు కదా, మానవతా దృక్పథం. మనం ఏదైనా తప్పు చేస్తే మన మనసు తొలిచేస్తుంటుంది, మనకు ఆత్మసాక్షి అనేది ఉంటుంది, అది తొలిచేస్తుంటుంది. ఈ ఆత్మసాక్షి ప్రబోధానుసారం వాళ్లకు మరింత మెరుగైన ఆర్థిక సహాయాన్ని నష్టపరిహారం రూపంలో అల్లు అర్జున్ గారు చెల్లిస్తే కనీసం రేవతి గారి ఆత్మ క్షోభించకుండా ఉంటుంది. ఇదొక్కటి మానవతా దృక్పథంతో చెబుతున్నా. ఒక మనిషిలాగా నేను మాట్లాడుతున్నా తప్ప నాకు ఇక్కడ వ్యక్తుల పట్ల కానీ వ్యవస్థల పట్ల కానీ ఎటువంటి నాకు ప్రేమ, ద్వేషం, రాగద్వేషాలకు అతీతంగా నేను ఈ అప్పీల్ అయితే అల్లు అర్జున్ గారికి చేయదలుచుకున్నాను. ఒక సంఘంలో, సమాజంలో మనిషిలాగా. మరి ఆ కోణంలో, ఆ దిశలో అల్లు అర్జున్ గారు ప్రయాణం చేస్తారని, ఆ భవిష్యత్తులో కూడా ఆయనకు ఆ గిల్ట్నెస్ లేకుండా ఉంటుంది ఆ నష్టపరిహారం చెల్లిస్తే. ఆ రకంగా ముందుకెళ్ళాలి అని భావిస్తున్నా.